సింటనీస్ ఇన్ఫో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక సీఈఓ క్రాంతి కుమార్ సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ ఎంతో మందిని ప్రోత్సహిస్తున్న యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్. కొత్త ఆలోచనలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మొదట్లో కొత్త టెక్నాలజీస్ వాడుతూ ఎన్నో అప్లికేషన్స్, కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ను అందించారు. ఇప్పుడు కొత్తగా యువతను మరింత ప్రోత్సహించేందుకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో మార్కెట్లోకి వచ్చిన 4 నెలల్లోనే 100 మందికి పైగా ఎంఎన్సీ కంపెనీస్లో ఉద్యోగాలు కల్పించారు. అది కూడా సామాన్యుడు సైతం ఈ సేవలు అందుకునేలా చేశారు. చదివింది ఏదైనా మీరు నేర్చుకోవాలని ఆశ ఉంటే సింటనీస్ మీకు దారి చూపిస్తుందంటున్నారు క్రాంతి కుమార్ గారు. సింటనీస్ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి క్రాంతి గారు, అసలు సింటనీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటండి? అని కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే వెన్ ఐ వాజ్ లైక్ గ్రోయింగ్ అప్, ఐ గాట్ టు సీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అండ్ మల్టిపుల్ ఐడియాలజీస్. సో వీటిలన్నింటినీ ఆన్ పేపర్స్ తీసుకొచ్చుకొని అండ్ అట్ ద సేమ్ టైమ్స్ మెటీరియలైజింగ్ థింగ్స్. So over a period of time with our experiences being into the market and working on different dimensions, so with the same pattern we have followed for over a past of few years. So ideology we just came up with Sintonís. అసలు ఈ సింటనీస్ నేమ్ పెట్టడానికి అలాగే లోగోకి వెనుక ఉన్న రీజన్స్ ఏంటండి? అసలు సింటనీస్ అంటే ఏంటి అసలు? Sintonís is like it's a synonym of swan and which can separate and at the same time differentiation ki cheyadaniki possibility untundi ani. And in other words, it's a gradual growth and at the same time graph is always like raising lone untundi ani cheppesi, and it represents and at the same time it resembles. Yeah. And if you're talking about the color combination we use and regular ga kuda enti ante we focus on our core values and base fundamentals. So వీటన్నిటికి కూడా విత్ స్టాండింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద సస్టైనబుల్ పాత్ వి చూస్. సో దానికి గ్రీన్ రిప్రజెంట్స్ లీఫ్. సో లీఫ్ దానికి ఎలా అయితే దానికి అది సర్వైవ్ చేసుకుంటూ ఉంటుందో, సో దాన్ని కొంచెం యూస్ చేసుకుంటూ జస్ట్ హ్యాడ్ దిస్ ఐడియాలజీ. ఓకే, అలాగే అంటే ఈ సింటనీస్ నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు? అండ్ ఇప్పుడు వీఆర్ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ మచ్ ఇంటూ బిజినెస్ అండి. అంటే ఒక బిజినెస్లోనో లేకపోతే ఒక ఐడియా నుంచి, ఒక ఎగ్జిస్టింగ్ ఐడియా నుంచో లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ నుంచి మేము బిజినెస్ చేయాలో లేకపోతే రెవెన్యూస్ కోసం, ప్రాఫిట్స్ కోసం మార్కెట్లో నుంచి వీ హ్యావెంట్ హ్యాడ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. సో వీ ఆల్వేస్ వాంటెడ్ అండ్ వీఆర్ ఆల్వేస్ థ్రైవింగ్ టువర్డ్స్ ఇన్నోవేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొడక్ట్స్. సపోర్ట్లో కానివ్వండి, సర్వీస్లో కానివ్వండి, వీ గో ఫర్ బియాండ్ ద లెవెల్స్. సో అక్కడ చూసుకుంటే వీ ఆల్వేస్ వాంట్ గెట్ ఇన్ టు ఇన్నోవేషన్స్. సో ఆ ఐడియాలజీ తోటి వీ హ్యావ్ స్టార్టెడ్ అప్. Okay, yeah, we want to do that. Okay. This is Anita. I'm here in Sintonís through a reference. Before joining in Sintonís, I'm least confident on my technical skills and communication skills. But now, I'm ready to take any interview in any MNC. The technical skills are taught by real-time experienced trainers in real-time projects. The technical skills are assessed through mock tests and interviews here. With Sintonís is not job assistance, it's a guaranteed placement. Thank you Sintonís for showing me a path. ఈ సింటనీస్లో ఎలాంటి ఆపరేషన్స్ ఉన్నాయండి? See, Sintonís it's not confined to be exclusive only software company, wherein ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి సర్వీస్ ఓరియంటెడ్లోకి వస్తే వీ హ్యావ్ సపోర్ట్ సిస్టమ్స్ వేర్ విల్ బీ సపోర్టింగ్ ఫర్ BPO సెక్టర్లో చేస్తుంటాము. కాల్ సెంటర్ ఆపరేషన్స్ ఉన్నాయి అండ్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ చేస్తున్నాము అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఫ్యూ అదర్ క్లయింటీల్, అంటే అవుట్సోర్స్డ్ ప్రాజెక్ట్స్లో కూడా చేస్తున్నాము. And right now we have launched a new segment called Train and Deploy. So where we'll be training people and at the same time placing them to our client team. Yes. అంటే ఈ సింటనీస్ అనేది కన్సల్టెన్సీయా లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్? అంటే it's a new vertical and it's a new first of its kind in the area we are launching it, and at the same time కన్సల్టెంట్స్ అనడం కంటే కూడా ఏంటి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంక్యుబేషన్ అండ్ అ ప్లాట్ఫామ్ వేర్ ఇన్ యూ గెట్ ట్రైన్డ్ ప్రొఫెషనలీ అండ్ అట్ ద సేమ్ టైమ్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీ ఆస్పెక్ట్స్ని హాన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ తోటి రావాలి అనే ఒక దాంతో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ కన్సల్టింగ్, ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్, బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా కన్సల్టింగ్లోనే ఉండాలి అనే థాట్లో అయితే వీ వన్ ఎవర్ ఇంటూ దాట్. ఓకే, ఈ సింటనీస్లో జాయిన్ అయ్యాక అంటే ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారండి? అంటే it depends. As I told you, like we are into multiple verticals. So verticals ఎన్నైతే ఉన్నాయో, if you're talking about BPOలోకి వచ్చేసరికి వాయిస్, నాన్ వాయిస్, సెమీ వాయిస్ అని చెప్పేసి, మళ్ళీ నాన్ వాయిస్లో టెక్నికల్ అని చెప్పి, నాన్ టెక్నికల్ అని చెప్పి, సో మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉన్నాయి. And at the same time, that depends upon the clientele we have and the openings that these guys are giving us.
సో క్లయింట్స్ ఏవైతే మాకు ఓపెనింగ్స్ ఇస్తున్నారో, అలాట్మెంట్స్ ఇస్తున్నారో, లేకపోతే ఫర్దర్గా ఆన్ కమింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏవైతే టేకప్ చేసుకుంటూ ఉంటారో, సో వాటి స్ట్రెంగ్త్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంటేక్ దాన్ని బట్టి విల్ బీ హ్యావింగ్ అన్ ఓపెనింగ్ అండ్ వీఆర్ మేనేజింగ్ ఇట్. సో ఆ ఇంటేక్ ఎంత వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఓపెనింగ్స్ ఏవి పడుతున్నాయో చూసుకొని, సో వాటిని బట్టి చూసుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టెక్నికల్గా. ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ టెక్నికల్ అనుకోండి, వీ హ్యావ్ జావా, పైథాన్ అండ్ సర్టిఫికేషన్స్ తోటి ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. అండ్ వెబ్ డెవలపర్స్కి కానివ్వండి, వీటికి కానివ్వండి, వీ హ్యావ్ సర్టిఫికేషన్ కోర్సెస్ యాజ్ వెల్. సో ట్రైనింగ్ పార్ట్నర్స్లోకి వచ్చేసరికి వీ హ్యావ్ వెరీ గుడ్ అండ్ అట్ ద సేమ్ టైం రెప్యూటెడ్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. So faculty, if you're talking about faculty, we as I can tell you, more or less 10+ years of industry experience and at the same time on-hands experience ఉన్న వాళ్ళని. The person who is working with the software, so 10 years నుంచి ఒక 5 years వర్క్ చేసో, లేకపోతే టీచింగ్ ఫీల్డ్లో ఉండి డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ వన్ పర్టికులర్ టెక్నాలజీ, సో వాళ్ళని ఐడెంటిఫై చేసి గెటింగ్ దెమ్ టు ద ఫ్లోర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మేకింగ్ దెమ్ ట్రైన్ ద పీపుల్. సో అక్కడ ట్రాన్సిషన్ విల్ బీ ఈజీ అండ్ ఓపెనింగ్స్ ఆర్ ఫర్ ఎవ్రీ టెక్నాలజీ, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ వీ హ్యావ్. ఐటీ, నాన్ ఐటీ, ఫార్మా ఉంది, ఫార్మా చేస్తున్నాము, అండ్ సివిల్కి చేస్తున్నాము. వీఆర్ వర్కింగ్ ఫర్ ఎలక్ట్రికల్స్ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ మెకానికల్స్, ఎవ్రీథింగ్. వీఆర్ ఇంటూ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద బిజినెస్. లైక్ అవుట్సోర్సింగ్, ఇప్పుడు కన్సల్టింగ్ అనే ఫామ్లోకి వచ్చేసరికి అండ్ అట్ ద సేమ్ టైం TNDలోకి వచ్చేసరికి, ఇఫ్ యూ కన్ఫైన్డ్ యువర్ సెల్ఫ్ to support only for IT services, if you confined yourself to be into non-IT segment, ఇట్లా సెగ్మెంట్ చేసుకొని మనం లిమిట్ చేసుకుంటే మిగతా దానికి మనం రీచ్ ఇవ్వలేము. సో ఆ రీచ్ అనేది 100% ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ షుడ్ హెల్ప్ ఎవ్రీ ఇండివిజువల్. ద పర్సన్ హూ ఈస్ స్టడీయింగ్ అండ్ డిఫరెంట్ కోర్సెస్, ఏవేవైతే కోర్సెస్ మీరు చేసుకుంటూ వస్తున్నారు బీటెక్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ లెవెల్స్లో. సో మెకానికల్ చేసిన తర్వాత మెకానికల్లో ఎక్కడ వెళ్ళాలి, ఏ ఎంప్లాయ్మెంట్ చూస్ చేసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది, ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఓపెనింగ్స్ ఏమొస్తున్నాయి అనేది. సో ఇంతకుముందు ప్రీవియస్గా చూసుకుంటే వీ వుడ్ హ్యావ్ సమ్ మనకి మన ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే మన బ్రదర్స్ కానివ్వండి, లేదు మన పేరెంట్స్ కానివ్వండి, వీ హ్యాడ్ సమ్ టైం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ టు గెట్ టు నో. So now that everything is digitalized and at the same time everyone got engaged into their own personal lives, busy schedules lo undadam valla a connection kuda gap vastundi. So there is no one particular person who can guide these guys. ఎగ్జాక్ట్గా బాబు మీరు దీనికి వెళ్ళాలి లేదా దీనికి వెళ్ళాలి, లేకపోతే మీ తర్వాత ట్రెండ్స్లో ఇట్లా ఇలా ఓపెనింగ్స్ ఉంటాయి, లేకపోతే మీ ప్లేస్మెంట్స్ ఇలా ఉంటాయి, కెరియర్ గ్రాఫ్ ఇలా ఉండబోతుంది, సో టెక్నాలజీస్లో ఏ టెక్నాలజీ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడానికి కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ టెక్నాలజీ నేర్పించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది గైడ్ చేయడానికి కూడా లేదు. So there are few places wherein ఈ కోచింగ్ సెంటర్స్ కొన్ని వీటి వరకు ఏంటంటే దే జస్ట్ ట్రైన్ పీపుల్, సర్టిఫికేషన్ చేస్తారు, ట్రైన్ చేసిన తర్వాత అగైన్ దే కాంట్ డిప్లాయ్ దెమ్, దే కాంట్ ప్లేస్ దెమ్. సో ఈ బ్రిడ్జ్ కానీ చైన్ కానీ ఎంతైతే ఉందో, చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో 1-to-1 పాసింగ్ అప్. So once you are done with your graduation, you just have to enter into any coaching center and you have to complete off like your coaching, like 2-3 months or 4 months of time spend చేయాలి, సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి. సర్టిఫికేషన్ తెచ్చుకున్న తర్వాత అగైన్ you have to get into job trials. సో జాబ్ ట్రయల్స్లోకి వెళ్ళిన తర్వాత యూ జస్ట్ హ్యావ్ టు ఫేస్ అనదర్ టైప్ ఆఫ్ ఇది చేసుకుంటూ రావాలి. సో వీ హ్యావ్ అబ్జర్వ్ దిస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వై వీ హ్యావ్ చూజన్ దిస్ అంటే ఐ కెన్ టెల్ యూ దిస్, లైక్ మేము మా కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ, మా బిగినింగ్ ఆఫ్ అవర్ ఎంటర్ప్రెన్యూరల్ కెరియర్ కానివ్వండి, లేకపోతే బీయింగ్ అన్ ఐటీ కంపెనీ, సో టు ఎగ్జిక్యూట్ ఎనీ ప్రాజెక్ట్, టు ఆన్బోర్డ్ ఎనీ ప్రాజెక్ట్, వీ హ్యాడ్ దిస్ ట్రబుల్. సో ఒక క్యూబికల్కి రైట్ పర్సన్ ఎట్ ద రైట్ ప్లేస్ అంటారు కదా. సో ఆ కాన్సెప్ట్కి మేము ఎంత ట్రై చేసినా కానీ వీ వర్ అనేబుల్ టు ఫైండ్ ద రైట్ టాలెంట్. సో ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ Syntenis బట్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్. ఎందుకు ఇప్పుడు ఇంతమంది బీటెక్ చేసి బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఒక ఇంతమంది బయటకు వచ్చినప్పుడు వై వెరీ ఫ్యూ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ అండ్ వెరీ ఫ్యూ ఆర్ గెటింగ్ ఎంప్లాయిడ్. సో ఆ ఆస్పెక్ట్ చూసుకుంటే వీ జస్ట్ హ్యావ్ టు బ్రేక్ దిస్ చైన్ అండ్ one person should come to this, one person should take the lead and the initiation. So I took the call, so and we initiated this. This is Rahul. While I am in search of job opportunities, I found Syntenis to enhance my skills. I have joined into training and deployment program conducted at Syntenis. I haven't found any other company providing these type of corporate skills in Andhra Pradesh with placements. Training that they are providing is much worthy and reliable. They guided me 24/7. Trainers are much friendly and clears my doubts right at the moment. I got trained for communication skills and enhanced my knowledge to get placed. I got placed in a reputed company in a unique role here. I will definitely recommend my friends and my family to join in Syntenis to enhance your skills. ఇది ఇప్పటివరకు ఎలా సక్సెస్ అయింది అనుకోవచ్చు మీరు పెట్టినప్పటి నుంచి ఇది ఒక. సో Syntenis పరంగా చెప్పాలనుకుంటే ఇట్స్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ 2017. సో ఎవర్ సిన్స్ దెన్ ఒక 2 years we were into the business, అంటే ఎక్స్క్లూజివ్ బిజినెస్లో ఉన్నాము.
past that, and we have this pandemic. So 2 years we were shut, and work from home module lone chesta unnam. So as per the stability point of view, we guys are stable. We guys are open to challenges. We guys are open to take up any projects or any processes. So it's growing good, it's happening good. So luckily we are fond of it. ఓకే We are happy. ఎస్, ఇందాక మీరు చెప్పినట్టు మేము బిజినెస్లో ఉన్నాము అంటే సింటనీస్ అనేది ఒక బిజినెస్సా లేకపోతే ఎంటర్ప్రినర్షిప్ అని? See, and ఇప్పుడు బిజినెస్ అంటే I can personally say that I'm an entrepreneur. Yeah. So I just love to be an entrepreneur. I just come up with innovations. We just come up with ideologies. We just come up with our own products kind of stuff, and we just come up with మల్టిపుల్ డైమెన్షన్స్. అంటే ఇప్పుడు మమ్మల్ని మేము కన్స్ట్రైన్ చేసుకొని లేదు, మనం వి జస్ట్ హ్యావ్ టు బీ ఇన్ ఐటీ, ఓన్లీ ఐటీలోనే మనం ఫోకస్ చేయాలి, లేకపోతే బీపీఓ ఆస్పెక్ట్లోనే ఫోకస్ చేయాలి అనుకుంటే మమ్మల్ని మేము లిమిట్ చేసుకునేవాళ్ళం. సో వీఆర్ ఆల్వేస్ రెడీ టు ఇంక్రీజ్ అవర్ హ్యాండ్ స్ట్రెచ్. సో వీఆర్ ఆల్వేస్ రెడీ టు టేకప్ ఎనీ ఛాలెంజెస్. అలాగే దీంట్లో జాయిన్ అవ్వడానికి ఏమేమి క్వాలిఫికేషన్స్, ట్రైనింగ్ అంటే ఎలా? సో యూర్ టాకింగ్ అబౌట్ ట్రైన్ అండ్ డిప్లాయ్మెంట్. సో ట్రైన్ అండ్ డిప్లాయ్మెంట్లో ఎన్రోల్ అవ్వడానికి అండి ఇట్స్ నథింగ్ బట్ అండి ద పర్సన్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 65% ఆఫ్ దర్ అగ్రిగేట్. సో 65% ఆఫ్ బేసిక్ OD ఒరిజినల్ డిగ్రీ ఒకటి మ్యాండేట్ ఉంది, బికాస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే ఆర్ లుకింగ్ ఎట్ దర్ ఒరిజినల్ డిగ్రీస్. సో 65% aggregate only if the person is having a basic elementary level of knowledge towards the technologies, then we can definitely do him, then we can definitely deploy the person to any of the companies we have. Yes, అలాగే మీరు 2 monthsలోనే ఒక 100 మెంబర్స్కి మంచి మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఇచ్చారన్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? I'm pretty much happy అండి. ఇప్పుడు when I get to interact with these people, especially we have a set of guys, కొంతమంది ఇప్పుడు every deployment batch తోటి we just have an interactive session wherein I'll just try to interact with every individual. So ప్రతి పర్సన్తో మాట్లాడి I just try to take the feedback. So I'm happy and I'm pleased to have that response. And at the same time కొంతమంది పిల్లలు ఇప్పుడు I can say that, సో వీ హ్యావ్ నాకు నా మైండ్లో చాలామంది ఉన్నారు. కొంతమంది ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి ట్రైనింగ్ నేర్చుకొని కోచింగ్కి వెళ్ళి జాబ్స్ కోసం మళ్ళీ ట్రయల్ చేసి, సో అలా ట్రయల్స్ అన్ని అటెంప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత సమ్మన్ గాట్ రిఫర్డ్ త్రూ టు సింటనీస్, అండ్ వాళ్ళు జాయిన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 21 వర్కింగ్ డేస్ లోపల దే గాట్ డిప్లాయిడ్. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు జస్ట్ లైక్ వాళ్ళు కొంచెం ప్రౌడ్గా చెప్తున్నారు, దట్ గివ్స్ మీ హై. సో ఆనెస్ట్లీ అది కొంచెం హై అనిపిస్తుంది. వెరీన్ అట్లీస్ట్ I came to a position wherein I can show some livelihood, and at the same time కెరియర్ గ్రోత్ అనేది సింటనీస్తో స్టార్ట్ అయింది అంటున్నారు కదా. నాకు అది బాగా దట్ ఈస్ గివింగ్ మీ హై, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ప్రెటీ మచ్ హ్యాపీ టు ఇట్. అలాగే అంటే ఈ సింటనీ స్టార్ట్ చేసే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? వాటిని ఎలా ఓవర్కమ్ చేశారా? 100% అండి. ఇప్పుడు ఏ ఎంటర్ప్రీనర్కి హర్డిల్స్ లేకుండా ఎనీ బిజినెస్ అండి. అంటే హర్డిల్స్ అంటే సింపుల్ అండి. అంటే ఐడెంటిఫైయింగ్ ద రైట్ ప్రాజెక్ట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ పర్సన్, ప్లేసింగ్ దెమ్ ఓవర్ ద క్యూబికల్ అండ్ మేకింగ్ దెమ్ వర్క్, అండ్ అట్ ద సేమ్ టైమ్ గివింగ్ దెమ్ ద ప్రాపర్ output about the project. So that might give us some kind of struggle. సో అట్రాక్షన్ ఒకటి మేజర్ ప్రాబ్లం అయిపోయిందండి. సో వీ కుడెంట్ హోల్డ్ దాట్ బ్యాచ్. అంటే ఇప్పుడు ట్రైన్ చేసిన తర్వాత ఇప్పుడు లెటస్ కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకున్నాము, కొన్ని డొమెస్టిక్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకున్నాము. సో తీసుకొచ్చిన తర్వాత వెన్ వీఆర్ ప్లేసింగ్ దోస్ పీపుల్, అండ్ వీళ్ళ మీద ట్రైనింగ్ కాస్ట్ పడుతుంది మా మీద. సో ర్యాండమ్గా ఎవరిని హైర్ చేసుకున్నా, ఎవరిని తీసుకొచ్చి ఫ్లోర్లో కూర్చోబెట్టినా కానీ వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్, OJT ట్రైనింగ్ ఇవ్వాలి, ఆన్ జాబ్ ట్రైనింగ్. సో ఇచ్చే ప్రాసెస్ లోపల సో వన్స్ వీ హ్యావ్ బఫర్ ఎంప్లాయీ సిస్టమ్ ఎప్పుడూ ఉంటుంది కార్పొరేట్స్ లోపల. సో 30 members ఆన్ ఫ్లోర్ మనకి ఎంప్లాయీ రిక్వైర్మెంట్ పడుతుంది అంటే వీ యూస్ టు హ్యావ్ 50 persons ఆన్ ఫ్లోర్ ఫర్ ద ట్రైనింగ్ బ్యాచ్, పైలట్ బ్యాచ్కి. సో 50లోకి వచ్చిన తర్వాత వీ జస్ట్ హ్యావ్ దిస్ అసెస్మెంట్స్. సో అసెస్మెంట్స్లోకి వచ్చినప్పుడు హాఫ్ ద స్ట్రెంగ్త్ అసెస్మెంట్ క్వాలిఫై అవ్వరు. సో అవ్వనప్పుడు దే విల్ అగైన్ గో బ్యాక్. సో ఈ స్ట్రెంగ్త్ని విత్ హోల్డ్ చేయాలి, కాస్టింగ్ ఫ్యాక్టర్ అది. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ స్టైఫండ్స్ కానివ్వండి, సాలరీస్ కానివ్వండి, వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ ఎక్స్ట్రా మనీ ట్రైనింగ్కి స్పెండ్ చేసి, దీనికి స్పెండ్ చేసి. సో అక్కడ వీ జస్ట్ ఫాట్ మెనీ వార్స్ అనొచ్చు. అసలు ఈ సింటనీస్ పెట్టాలి అని మీకు ఎలా అనిపించింది? అలాగే 2 monthsలో 100 మెంబర్స్కి జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో అవన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయండి? సింపుల్ అండి. అంటే ఇట్స్ ప్రొఫైల్ హెల్ప్ డస్ అవర్ ప్రొఫైల్, అండ్ అట్ ద సేమ్ టైమ్ మా
SOPs, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ కానివ్వండి, లేకపోతే ట్రైనింగ్ మెథడాలజీస్ కానివ్వండి, లేకపోతే టెక్నాలజీస్ దట్ వీఆర్ ట్రైనింగ్ కానివ్వండి, అండ్ ఐడెంటిఫైయింగ్ ద పర్సన్స్ ఆల్సో. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి రైట్ టాలెంట్ ఎక్కడ ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ మనం క్వాలిటీ ఇవ్వచ్చు అనేది ఒకటి ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ సెట్ ఆఫ్ అసెస్మెంట్స్ కూడా ఉంటాయి ప్రయర్ గెటింగ్ ఇన్ టు ద ట్రైనింగ్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే కూడా ఎవ్రీ పర్సన్ విల్ బీ హ్యావింగ్ సెట్ ఆఫ్ క్వశ్చనర్స్. సో క్వశ్చనర్స్ అసెస్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం కెరియర్ గైడెన్స్ వాళ్ళ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇట్స్ బిన్ స్క్రూటినైజ్డ్ ఇన్ సచ్ ఎ వే. సో నాకు జావా మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయి నాన్ ఐటీ దాంట్లో కూర్చోబెడితే కరెక్ట్ కాదు, కాలింగ్ దాంట్లో కూర్చోబెడితే కరెక్ట్ కాదు. లేదు నాకు పైథాన్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను జావాలో పని చేయాలి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ ద క్యాండిడేట్, అండర్స్టాండ్ హిస్ ఇంట్రెస్ట్, understand his strengths. So once after understanding it, and at the same time once after getting to know about the person, and at the same time key aspects of his performances, so we will be able to guide them, guidance ఇవ్వగలుగుతాము. and at the same time opening ఇలా ఈ aspects లో ఉన్నాయి, salary ranges ఈ దాంట్లో ఉన్నాయి. So we'll be giving them that ఆ inputs ఇస్తాము. సో ఇచ్చిన తర్వాత if he is looking at, then definitely he can step in. Yeah, that's it. Naveen, I am from Machilipatnam. I completed my degree at Nalanda Degree College in the year 2020. After that, I went Hyderabad for training, and I have completed training for 3 months, but I haven't got any job there. So one of my friend called me and said me about Synchronous organization. So అప్పుడు నేను Synchronous organization కి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ మాడ్యూల్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని కనుక్కుని ట్రైన్ అండ్ డిప్లాయ్కి ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయిన 21 days లోనే నాకు SCL లో జాబ్ వచ్చింది యాజ్ ఎ జావా అనలిస్ట్. So I can suggest to join in Synchronous organization. It's not job assistance, it's 100% placement guarantee. Hi everyone, I am Sirjyoti from Anupatti. I completed my graduation in the stream of CSE in 2019. I applied for many jobs, but I did not crack anything due to lack of communication skills. At the time I heard about Synchronous, I contacted them and they conducted me an interview for the training. I learned communication skills and how to present myself in interview. By that, I cracked an interview for HCL. It's not job assistance, it's job guarantee. Thank you, Synchronous. అలాగే అంటే ఇది స్టార్ట్ చేసే ముందు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా, అంటే పెట్టుకుంటే వాటిని రీచ్ అయ్యారా అనుకుంటున్నారా? టు బి వెరీ హానెస్ట్ అండి, ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే మేము హర్డిల్స్ ఫేస్ చేసింది ఒకటి. అండ్ స్టార్ట్ చేసే ముందు కూడా ఐ హ్యావెంట్ ప్లాన్డ్ కానీ, లేకపోతే ఐ హ్యావెంట్ హ్యాడ్ దిస్ ప్రొజెక్షన్. అంటే సంథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్, ఏదో జరుగుతుంది, వీ కెన్ గెట్ సమ్ నేమ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ సస్టైన్ ఇన్ ద బిజినెస్ అని చెప్పేసి అనిపించింది. బట్ పోస్ట్ డిప్లాయింగ్ 100 people, ద రెస్పాన్స్ వాస్ ట్రెమండస్. అండ్ మంచి ఒక పాజిటివ్ వైబ్ ఒకటి క్రియేట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద రీజన్ వీ హ్యావ్ రీజన్ ఎక్కడెక్కడైతే పెడుతున్నామో, ఎక్కడెక్కడైతే ఇంక్యుబేషన్స్ పెడుతున్నామో, ఎక్కడెక్కడైతే బ్రాంచెస్ పెడుతున్నామో, దేస్ ఆర్ లైక్ హై పొటెన్షియల్ ఉన్న ప్లేసెస్ అవి, హై రిక్వైర్మెంట్ ఉన్న ఏరియాస్ అవి. So that is like helping us a lot. Yeah. So we are happy receiving that kind of response. అలాగే కొన్ని కాలేజెస్లో కూడా ఇంక్యుబేషన్ స్టార్ట్ చేస్తారు కదా? అది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ఆఫ్, అంటే మేము ఫస్ట్గా స్టార్ట్ చేసాము అని చెప్పేసి కాదు. వీ హ్యావ్ చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా కాంపిటీటర్స్ ఉన్నారు, చాలామంది చేస్తున్నారు కూడా దాన్ని. కాకపోతే ఏంటంటేనండి, మేము దాన్ని ఎలా సింప్లిఫై చేసాము అంటే, ఇంక్యుబేషన్స్ అనేది యాజ్ ఇన్ లైక్ ద గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో like supporting, and at the same time government is also giving their inputs. Government is also wanna give that kind of stuff to the స్టూడెంట్స్కి కావాల్సిన ఎఫిషియన్సీ రావాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ టెక్నికల్గా సౌండ్ ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ కూడా వెరీ గుడ్ ఇనిషియేషన్ తీసుకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ అస్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్. సో చేస్తున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి వీళ్ళు ఏంటంటేనండి, ఇంతకుముందు ఎర్లియర్గా ద మోడల్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సిఆర్టీ అనేవాళ్ళు, లేకపోతే దే యూస్ టు కాల్ ఇట్ యాజ్ టెక్నికల్ ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే అర్థమెటిక్ రీజనింగ్, కామ్ స్కిల్స్ మీద ట్రైనింగ్ అని చెప్పేసి ఇలా లిమిటెడ్ చేసేవాళ్ళు ట్రైనింగ్ మాడ్యూల్ని కూడా. డ్యూరేషన్ ఈజ్ లిమిటెడ్, ట్రైనింగ్ మాడ్యూల్ ఈజ్ లిమిటెడ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ 1 person ఫర్ ఎంటైర్ ద స్ట్రెంత్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. లైక్ ఐ కాంట్ టెల్ యూ ద నెంబర్, లైక్ ఎంత ఉంటుంది అనేది. సో అక్కడ దాన్ని లిమిట్ చేయడంతో ఏమవుతుందంటేనండి, స్టూడెంట్స్కి ఎంటైర్ కంటెంట్ అనేది రీచ్ అవ్వదు. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము మా కరికులంని ఎలా బిల్డ్ చేస్తున్నాము, లేకపోతే మా ట్రైనింగ్ మెథడాలజీస్ని ఎలా మారుస్తున్నాము అంటే, వీఆర్ సెగ్రిగేటింగ్ ఇట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ అలైనింగ్ ఇట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ మిక్సింగ్ అప్ ఎవ్రీథింగ్.
So if you're talking about few colleges, right now we are launching and we are launched and we are working on colleges. So 90 days program design చేస్తే 90 days లోపల ఫస్ట్ 15 days 21 working days they'll be in com skills. కమ్యూనికేషన్స్ అని చెప్పేసి పెట్టిన దాంట్లోనే వితిన్ దట్ 21 days ద పర్సన్ హ్యాస్ టు గో విత్ దిస్ అర్థమెటిక్ రీజనింగ్ కామ్ స్కిల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎటికెట్స్ కానివ్వండి, మెయిలింగ్ కానివ్వండి, LSRW అని చెప్పేసి లిజన్, స్పీక్, రైట్, రీడ్ అని చెప్పేసి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వీటికి అన్నిటికీ సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా 21 వర్కింగ్ డేస్ లోపల వీఆర్ ఏబుల్ టు గివ్ దెమ్ ఆ ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం యాక్టివిటీస్ని కూడా అలాగే ఇంక్లూడ్ చేస్తున్నాము. సో దానికి కావాల్సిన మెథడాలజీస్ని వాళ్ళ దగ్గర నుంచి రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం అసెస్మెంట్స్ని, టూల్స్ని కూడా అలాగే పెడుతున్నాము, TRMSs అలాగే పెడుతున్నాము. సో పెట్టిన తర్వాత వన్స్ 21 days కంప్లీషన్ అయిపోయిన తర్వాత విల్ బీ హ్యావింగ్ కెరియర్ గైడెన్స్ నా 21 days కంప్లీషన్. సో కెరియర్ గైడెన్స్ లోపల విల్ బీ ఐడెంటిఫైయింగ్ ద పర్సన్, అంటే ఆ టెక్నాలజీ ఎవరికి ఎలకేషన్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఏ టెక్నాలజీ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఏ టెక్నాలజీకి ఎవరు వెళ్తారు. సో ఇవి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇవి ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ 45 days ఎంటైర్లీ విల్ బీ ఫర్ ద టెక్నికాలిటీస్. టెక్నికల్ ట్రైనింగ్ ఒకటే జరుగుతుంది. టెక్నికల్ దాంట్లోకి వచ్చేసరికి టెక్నాలజీ అలొకేషన్ జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ టెక్నాలజీ అలొకేషన్తో పాటు ఇక్కడున్న మంచి ప్లస్ పాయింట్ కానివ్వండి, లేకపోతే వేర్ వీఆర్ హ్యావింగ్ ఆర్ స్ట్రెంగ్త్స్ అంటే విత్ ఇన్ దిస్ కోర్స్ డ్యూరేషన్ ఆఫ్ 45 days లోపల హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ రావాలి. 2 hours థియరిటికల్ జరుగుతుందంటే 2 hours ప్రాక్టికల్ జరగాలి, ఖచ్చితంగా ఉండాలి. అది అటెండెన్స్ కూడా మ్యాండేట్ చేస్తున్నాం. 85% అటెండెన్స్ అనేది 100% ఉండాలి. 85% ఉండాల్సిందే. 12 flags ఉంటాయి, 12 flag systems ఉంటాయి. దట్ ఈస్ లైక్ 12 assessments. సో 12 assessments లోపల 10 assessments ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. సో ఒక అసెస్మెంట్లో క్వాలిఫై అయిపోతే యూ విల్ బీ మూవ్డ్ ఆన్ టు ద సెకండ్ అసెస్మెంట్. సో యూ హ్యావ్ టు వెయిట్, యూ హ్యావ్ టు క్లియర్ ఇట్ ఆఫ్, యూ హ్యావ్ టు క్రాక్ ఇట్. ఓకే, సో అది క్రాక్ చేసిన తర్వాత నెక్స్ట్ అసెస్మెంట్కి వెళ్ళిన తర్వాత ద పర్సన్ బికమ్స్ సౌండ్. ఆటోమేటిక్గా ఏంటి అంటే ఇప్పుడు చిన్నప్పుడు మనకి 2 1s 2 2 2s 4 2 3s 6 అని చెప్పేసి అంటే ఈవెన్ నౌ వీ గైస్ ఆర్ ఏబుల్ టు రెనౌన్స్ ఇట్, చెప్పగలుగుతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని రిపీట్ చేసుకుంటున్నాం. నిద్రలో లేపినా కానీ చెప్తారు. ఆ ప్రాక్టీస్ అనేది టెక్నాలజీ మీద రావట్లేదు, అంత ఎక్స్పోజర్ టువర్డ్స్ ద టెక్నాలజీ అనేది లేదు. సో వాట్ వీ గైస్ ఆర్ డూయింగ్, ఆ 45 days లోపల 2 hours థియరిటికల్ అయిపోయిందంటే 2 hours దే హ్యావ్ టు సిట్ ఇన్ టు ద ప్రాక్టికల్ సెషన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ల్యాబ్ ఎక్స్పోజర్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఒకటి బిల్డ్ అవుతుంది. 45 days లోపల ద పర్సన్ విల్ బీ ఏబుల్ టు రైట్, డిజైన్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్ప్లోర్ అబౌట్ ద టెక్నాలజీ. టెక్నాలజీకి అంత ఎక్స్పోజర్ అనేది వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 15 days వచ్చేసరికి ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ కానీ, లేకపోతే కంపెనీస్ని నేను క్యాంపస్కి పిలవడం కానివ్వండి, లేకపోతే హైరింగ్ ప్రొసీజర్స్ అంతా స్టార్ట్ చేసుకొని 15 days లోపల ద పర్సన్స్ విల్ బీ గెట్ డిప్లాయిడ్. సో రీచ్ అనేది పెంచడానికి వీ కేమ్ అప్ విత్ ఇంక్యుబేషన్స్. ఆ క్వాలిటీ అనేది పెంచడానికి, ఆ ఎఫిషియన్సీ అనేది పెంచడానికి. ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ నువ్వు సింటనీస్ దగ్గరికి రావడమా, లేకపోతే సమ్ కోచింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళడమా, లేకపోతే కొన్ని ఆన్లైన్ కోర్సెస్కి నువ్వు ఎన్రోల్ అవ్వడం, ఇలాంటివి చూసుకొని అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఈ కాలేజ్ అయిపోయేలోపే మనం ఎందుకు చేయకూడదు, విత్ ఇన్ ద కోర్స్ మనం ఎందుకు ట్రై చేయకూడదు అనుకుంటే వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. అండ్ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ గుడ్. వీఆర్ అంటే కాలేజెస్ కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. Colleges are also happy for that, happy for this. I'm happy and our responses kuda chala baagundi. Colleges nunchi kuda chala it's pretty much impressive. The TND program at St. Louis is full of learning and grooming oneself. It provides a platform to enhance our skills and gives an opportunity to showcase them. The trainees here put in all the efforts to groom us and make us corporate professionals. The regular interactions with HR team and mock interviews helps us to excel not only in our area of interest but also excel in the interviews. It not only provides us some of the finest opportunities but also fosters us to evolve as a true professional. With Syntenis, it's not job assistance, it's job guaranteed. In Syntenis, the ComSkill training is a mandate for every individual. They are taught to give information more accurately and quickly. Listening, straight talking and non-verbal communications are taught more effectively. With Syntenis, it's not a job assistance, it's job guarantee. Syntenis has highly qualified and professional trainers who impart interactive communication skills, technical skills and employability skills to the trainees. It helps the students to compete successfully in the global job market. With Syntenis, it's not job assistance, it's job guarantee. Innovations are skill development trainings given to the students in their colleges on technical and communication skills. The gained knowledge is trained to the corporate format for quick acclimatization and a foster career. Incubations prepare the students to gain a quick job and start a career soon in MNCs with quick ease.
దీంట్లో ట్రైనింగ్ తీసుకుంటే ఎన్ని మంత్స్ ఉంటుంది అంటే 45 డేస్లోనే మీరు ప్లేస్మెంట్స్ ఇచ్చేస్తారా లేకుంటే that depends upon the courses and that depends upon the technologies and that depends upon the key functioning areas కానీ లేకపోతే మీ జాబ్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి బేస్ చేసుకొని ఉంటుంది మీరు ఎగ్జాక్ట్లీ సో ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ వాయిస్ కానివ్వండి లేకపోతే నాన్ ఐటీ ప్రాజెక్ట్స్ కానివ్వండి వీటికి వచ్చేసరికి దట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 1 month 45 days 1 month నుంచి 45 days దానికి బియాండ్ ఉండదు నాన్ ఐటీ వాటికి ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఇట్ కీన్ ఇన్ టు ఐటీ దెన్ దాట్ విల్ బీ ఫర్ 3 months 90 days ప్రోగ్రామ్ ఉంటుంది ఫుడ్ అండ్ అకామిడేషన్ కానివ్వండి నెక్స్ట్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ఏది ఉన్నా కానీ వన్స్ యూ జస్ట్ హ్యావ్ టు ఎన్రోల్ విత్ సెంటెనెస్ ఫీ పర్టికులర్స్ని కూడా వీటిని ఎలా డిజైన్ చేసామంటేనండి జాబ్ కోసం మళ్ళీ నువ్వు లక్షలు ఖర్చు పెట్టుకోడు వన్స్ నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ pretty much sound in technology లేకపోతే if you are not confident enough with your communication skills, if you are not confident enough in cracking the interviews ఆ ప్రాసెస్కి వచ్చేసరికి one should get this and at the same time that has to be affordable and at the same time reachable, understandable and at the same time that has to be 100% secure. 100% వాడికి ఏదైతే పేమెంట్స్ ఖర్చు పెట్టుకుంటున్నారో ఖర్చు పెట్టుకున్న దానికి క్వాలిటీ అనేది రావాలి అండ్ అట్ ద సేమ్ టైం దట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో మేమేం చేస్తున్నామంటే ఈ ఫీ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో అంటే కోర్స్ క్లారిఫికేషన్స్ కానివ్వండి లేకపోతే కోర్స్ బ్రేకప్స్లో కానివ్వండి డ్యూరేషన్స్లో కానివ్వండి వీటిలన్నింటిలో ఏం చేస్తున్నామంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాం. ఫుడ్ అకామిడేషన్ డిప్లాయ్మెంట్ ఛార్జెస్ పోస్ట్ డిప్లాయ్మెంట్ ఛార్జెస్ ఇంకా ఈ వన్స్ యూ సైన్ అప్ విత్ ద పేజ్ అండ్ వన్స్ యూ పే అప్ ద వాట్ ఎవర్ ద అమౌంట్ దట్ ఈస్ కోటెడ్ టు యూ సో దట్ ఈస్ ఇట్. అంటే ఇక్కడ మేము వీళ్ళ దగ్గర బిజినెస్ చేయాలి లేకపోతే వీళ్ళ దగ్గర రెవెన్యూ జనరేట్ చేయాలనే మాడ్యూల్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ ప్లానింగ్ అండి. So that has to be a service oriented and at the same time end of the day that has to be the business again. So business will be with the companies, service towards the candidate. That's it. క్రాంతి గారు ఒక జనరల్ క్వశ్చన్ అంటే నార్మల్గా ఏదైనా కోచింగ్కి వెళ్ళాలన్నా ట్రైనింగ్కి వెళ్ళాలన్నా కూడా ఈ పర్సంటేజ్ ఉంటేనే మీకు జాబ్ వస్తుంది అని చెప్పేసి అంటారు. సో మరి ఈ సింటనీస్లో కూడా అలా ఏమైనా రిక్వైర్మెంట్స్ అంటే అర్థమైందండి. ఇప్పుడు దీనికి కొన్ని సర్టిఫికేషన్స్ కావాలండి. వీఆర్ ఇన్ ఫాస్ట్ పేస్గానే పనిచేస్తున్నాము, చాలా క్విక్గా వర్క్ చేస్తున్నాము. వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవైజ్ అవర్ మాడ్యూల్స్ అండ్ అట్ ద సేమ్ టైం వాటికి రికగ్నిషన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు సర్టిఫికేషన్ పార్ట్నర్స్ నేను ఎవరైతే చెప్తున్నానో సర్టిఫికేషన్ పార్ట్నర్స్ కానివ్వండి ట్రైనింగ్ పార్ట్నర్స్ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ట్రైనింగ్ ఫ్యాకల్టీ కానివ్వండి మా ట్రైనింగ్ స్టాండర్డ్స్లో కానివ్వండి. ఇప్పుడు సెంటెనెస్ ఇస్ లైక్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. సో ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ కానివ్వండి కొన్ని స్టార్ట్అప్ ఇండియా దాంట్లో రికగ్నిషన్స్ కానివ్వండి వీటిలన్నిటికి కూడా సో వీ జస్ట్ వాంట్ టు గో విత్ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ అ స్టాండర్డ్స్ సెట్ స్టాండర్డ్స్లో నుంచి కిందకి రాకూడదు అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటాం. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటేనంటే వన్స్ యూ ఇట్స్ నాట్ డైరెక్ట్లీ హైర్డ్ బై సెంటెనెస్. సో సెంటెనెస్ హైర్ చేసుకునే దానికి కన్స్ట్రెంట్స్ అవసరం లేదు, బట్ యూ హ్యావ్ టు బి డిప్లాయిడ్. సో ఆ కన్స్ట్రెంట్స్లోకి వచ్చేసరికి మా కంపెనీ క్లయింట్స్ ఎవరైతే మాకు ఆ ఓపెనింగ్ కన్స్ట్రెంట్స్ ఇస్తున్నారో దాన్ని బట్టే ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ డిఫైన్డ్ అండ్ అంటే ఇప్పుడు ఇఫ్ యూ కీప్ ఆన్ ఫాలోయింగ్ అస్ ఆన్ అవర్ పేజెస్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి లేకపోతే ఫేస్బుక్ పేజెస్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు ట్విట్టర్ కానివ్వండి మేము రెగ్యులర్ పోస్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటిలోకి వచ్చేసరికి వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ హూ ఆర్ కీన్ ఇన్ లుకింగ్ అట్ 65% అగ్రిగేట్ సో వాళ్ళు దానికి ఎన్రోల్ అవ్వచ్చు. లేదు కొన్ని కంపెనీస్ దే ఆర్ ఓకే విత్ 55. కొన్ని కంపెనీస్ దే ఆర్ ఓకే విత్ అకాడమిక్లో మనకు అంత అగ్రిగేట్ లేకపోయినా పర్లేదు. ఇఫ్ ద పర్సన్ ఇస్ పర్ఫార్మర్ then definitely we can take it up అనుకున్నప్పుడు అదొకటి. అండ్ ఈ సర్టిఫికేషన్స్ని సెంటెనెస్ ఇస్ ట్రైంగ్ టు గివ్ అ సర్టిఫికేషన్ అండ్ ఆ సర్టిఫికేషన్ తీసుకురావాలి సర్టిఫికేషన్ ఇవ్వాలి అనే ట్రయల్స్లో ఉన్నాము. సో వన్స్ దట్ ఈస్ రిజిస్టర్డ్ అండ్ వన్స్ దట్ ఈస్ డన్ దెన్ డెఫినెట్గా ఇప్పుడు అగ్రిగేట్ అనేది కానీ బ్యాక్లాగ్ అనేది కానీ కన్స్ట్రెంట్ కాకుండా ఆ టాలెంట్ ఉండాలి, స్కిల్ ఉండాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, టెక్నాలజికల్ ఎక్స్పోజర్ ఉండాలి. సో ఇఫ్ ద పర్సన్ ఈస్ పొసెసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద కీ ఏరియాస్ సో definitely we can deploy them with this kind of certification. So we are trying to procure them. అసలు సింటనీస్ ఏం ఏంటండి అసలు? సింపుల్ అండి. సింటనీస్కి ఇప్పుడు సింటనీస్ ఇస్ నెవర్ లైక్ ఒక డెస్టినేషన్ పెట్టుకొని ట్రావెల్ చేయమండి మేము. సో ఒక డెస్టినేషన్ ఇక్కడి వరకు వెళ్తే చాలు లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్తే చాలు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వస్తే చాలు అని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం వీ నెవర్ డ్రమ్ట్ ఆఫ్ ఇట్. సో ప్రతిసారి కూడా వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ కైండ్ ఆఫ్ అన్ ఇన్నోవేషన్. ప్రతిసారి కూడా వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ కైండ్ ఆఫ్ అన్ ఐడియాలజీ. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే పెట్టుకున్నాం. యాజ్ వీ ఆర్ మచ్ మోర్ ప్లీజ్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యాపీ ప్లేసింగ్ 100 guys. సో ఫర్దర్గా ఈ 2022 కల్లా అట్లీస్ట్ దట్ నెంబర్ షుడ్ రీచ్ లైక్ మోర్ ఆర్ లెస్ ఒక 10,000 ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అండ్ ఒక క్వాలిఫైడ్ అండ్ సర్టిఫైడ్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక సౌండ్ ప్రొఫెషనల్స్ని బయటికి పంపించాలి అనేది మా టార్గెట్ ఇనీషియల్ షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే. ఎస్ క్రాంతి గారు అసలు ఈ సింటనీస్ మాత్రమే ఎందుకు చూస్ చేసుకోవాలండి? నేను చెప్తుంది అదేనండి. ఇప్పుడు ఐ గేవ్ యూ ద ఆన్సర్ సింపుల్. మీరు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఒక టెక్నాలజీ మీద మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడానికి లేదు మీరు ఒక జాబ్
ట్రయల్స్ కోసం కన్సల్టెంట్స్ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి వీటికి ఎన్నైతే ఉన్నాయో ఆ బ్రేకేజ్ కానివ్వండి లేకపోతే ఆ హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సిషన్ ఈజీ చేస్తున్నాను. సో వీఆర్ మేకింగ్ దట్ పాసేజ్ ఈజ్ ఈజీ. ఇప్పుడు కోచింగ్ సెంటర్ ట్రైనింగ్ ఏవైతే ట్రైనింగ్ కావాల్సిన టెక్నాలజీకి ఆస్పెక్ట్స్ కానీ లేకపోతే సర్టిఫికేషన్స్ ఏమైనా ఏవై కావాలో యూ విల్ గెట్ ఇట్ అండర్ వన్ రూఫ్. యూ గెట్ ప్లేస్డ్ ఆల్సో ఇన్ అండర్ వన్ రూఫ్. ఓకే, యూ ఎంటర్ విత్ యువర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, యూ మూవ్ అవుట్ విత్ యువర్ ఆఫర్ లెటర్. దట్స్ ఇట్. మా ఏమవుతుంది, ఎవరైతే లోపలికి వస్తున్నారో వచ్చిన తర్వాత ఒక ఓడీ తోటి కానీ ఒరిజినల్ డిగ్రీ తోటి కానీ వాళ్ళు లోపలికి రావాలి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆఫర్ లెటర్ తోటి బయటికి వెళ్ళాలి. దట్స్ ఇట్. ఆ ట్రాన్సిషన్ ఈజీ చేస్తానన్నా. ఎస్ సార్, థ్యాంక్ యూ క్రాంతి గారు. అంటే సింటనీస్ అంటే ఏంటి, దాంట్లో జాయిన్ అయితే ఎలాంటి అంటే జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి వాటన్నిటి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా